నా పేరు బిఎన్ రామ్మోహన్, బిఎన్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు బిఎన్ఆర్ ట్రస్ట్ ముఖ్యంగా పిల్లలకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల క్లాస్ రూమ్స్లో వాళ్ళకి ఏదైతే మనం టీచింగ్ చేస్తామో ఈరోజు ఫాస్టెస్ట్ ఇంగ్లీష్ నేర్పించాలన్న ఉద్దేశంతో యుఎస్ శర్మ గారి రిసోర్స్ పర్సన్గా తీసుకొని ప్రతి గ్రామంలో మేము ముఖ్యంగా 2 మండలాలు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. షాన్పేట మండలము మరియు అదేవిధంగా మూర్చింతలపల్లి మండలం. అక్కడ 17 స్కూల్స్ ఉన్నాయి. మేము డిఈఓ గారి అనుమతి తీసుకొని అక్కడ ఆ స్కూల్స్ విజిట్ చేస్తున్న క్రమంలో మేము అనుభవాలు ఈరోజు మీడియా ముఖంగా తెలియజేసుకోవడం జరిగింది. అక్కడ ఏదైతే మేము తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఉన్నాయో ప్రచురించబడ్డాయో అక్కడ హిందీ కూడా ప్రచురిస్తే తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్ సింక్రనైజింగ్ ఉంటుంది, లింక్ అవుతుంది, అది సింక్ కూడా అవుతుంది లాంగ్వేజ్ మాట్లాడడానికి కానీ అది ఆ లాంగ్వేజ్ భాష కానీ. ఇంగ్లీష్ స్పెషల్గా ఫోకస్ లాంగ్వేజ్ ఉంటే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము గవర్నమెంట్కు ఈరోజు రికమెండ్ చేస్తూ ఉన్నాము. మా అపీల్ కూడా ఏంటంటే ఈరోజు పాలసీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలంటే పిల్లలకు అందరికీ కూడా మనము నాణ్యమైన విద్య క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు మనము రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా 6 to 14 years పిల్లలు బయట కొంతమంది ఎవరైతే ఉంటున్నారో ఈ వలస వచ్చిన కార్మికుల పిల్లలు బయట ఉంటున్నారు కనుక వాళ్ళకు లాంగ్వేజ్ బ్యారియర్ అవుతుంది. ఈ లాంగ్వేజ్ బ్యారియర్ కాకుండా మనం అందరం కూడా ఈ ఒక హిందీని కూడా వాళ్ళ ఇన్కార్పొరేట్ చేస్తే తెలుగు కమ్ హిందీ ఉంటుంది. మన పిల్లలందరూ కూడా బడిలో ఉంటారు. ఎందుకంటే ఈరోజు మనము ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్తా ఉన్నారో టు ఎన్ష్యూర్ హ్యాపీ అండ్ హెల్దీ చైల్డ్హుడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఇన్ ఇండియా. సో పిల్లలు ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు పని కోసం వచ్చిన వాళ్ళు పిల్లలు మాత్రం అందరూ బయట ఉంటున్నారు కనుక ఆ లాంగ్వేజ్ బ్యారియర్ ఓవర్కమ్ కావాలంటే పిల్లలకు హిందీ అండ్ తెలుగులో మనం నేర్పించాల్సిన బాధ్యత ఉంది. ఇంగ్లీష్ సపరేట్గా మనం ఫోకస్ చేద్దాం. బికాజ్ ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ లాంగ్వేజ్ టు లెర్న్ అండ్ స్పీక్ ఆల్సో. అది మన కమ్యూనికేషన్ కూడా మాట్లాడడానికి లాంగ్వేజ్ బ్యారియర్ ఉండకుండా పిల్లలు అది ఈజీగా నేర్చుకుంటారని మా ఒక అభిప్రాయము. ఈరోజు బిఎన్ఆర్ ట్రస్ట్ మేము చేస్తున్న కార్యక్రమాల్లో ఇది ముఖ్యంగా మేము ఎడ్యుకేషన్ పట్లనే ఫోకస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎడ్యుకేషన్ ఇస్తే క్లాస్ రూమ్తో నేర్చుకున్న పిల్లలే ఈరోజు రేపటి భారత భవిష్యత్తు పిల్లలు అవుతారు, మంచి సిటిజన్స్ తయారవుతారు. మనం ఈరోజు ఏదైతే నేర్పించాలనుకుంటామో పిల్లలకు వాళ్ళ యాటిట్యూడ్ పట్ల కానీ వాళ్ళ బిహేవియర్ పట్ల కానీ వాళ్ళకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ పట్ల కానీ వాళ్ళకున్న డిసిప్లిన్ కానీ ఈ 4 అవసరం వచ్చినాయి. ఎందుకంటే ఈరోజు మనం ప్రపంచమంతా చూస్తూ ఉన్నాం. ఈరోజు డ్రగ్స్ పట్ల కానీ డ్రగ్ ఫ్రీ తెలంగాణ అని అడుగుతున్నాం. ఈరోజు మనం ఈట్ రైట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఏదైతే రైట్ థింగ్స్ ఉండాలో అవే తినాలని. ఇదే ఈరోజు వచ్చిన సమస్యల పట్ల మేము స్పందించి గవర్నమెంట్కి మేము మా వైపు నుంచి ఒక పాలసీలో ఇనిషియేటివ్ తీసుకోవాలని కూడా రికమెండ్ చేస్తూ ఉన్నాం. ఇది మా ఒక బిఎన్ఆర్ ట్రస్ట్ నుంచి మా ఒక విజ్ఞప్తి వినపం అనుకొని కూడా మేము కోరుతా ఉన్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.